సెల్యూట్. గద్దర్ ఈజ్ ఎ లెజెండ్, ఒక ప్రజాకవి. ఈజ్ లైక్ పాల్ రాబ్సన్, వన్ ఆఫ్ ది బెస్ట్ కమ్యూనికేటర్ ఇన్ ది వరల్డ్. ఏమి గద్దరు, ఏమి ఆటగాడు, ఏమి పాటగాడు, ఏమి రచయిత, ఏమి గద్దర్, ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. సినిమా ఫీల్డ్లో ఒక ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లాగా. మీరు నమ్మండి, ఈ జనపదంలో, జననాట్య మండలిలో, ప్రజా కళాకారుల్లో ఒక ఎన్టీఆర్, ఒక గద్దర్, ఒక వంగపోని ప్రసాద్, ఒక ఏఎన్ఆర్. అలాంటిది గద్దర్ అన్న తెలంగాణ గడ్డ మీద ప్రతి ఇంటిలోనూ కూడా ఒక గద్దరు ఉంటాడు. ఇందాక టవల్ వేసుకుంటే ఎర్ర టవల్ వేసుకుంటేనా. ఎంత విషయం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేసేది ఏంటంటే గద్దరన్న పేరుని పెట్టి అవార్డులు ఇవ్వడం అనేది నిజంగా సెల్యూట్ ది తెలంగాణ గవర్నమెంట్. నిజంగా సెల్యూట్. అస్సాంలో భూపేన్ హజారికా పేరు వినే ఉంటారు మీరు. గ్రేట్ సింగర్, గ్రేట్ మ్యూజిషియన్, మామూలు వ్యక్తి కాదైనా. మీరు నమ్మని మిత్రులారా, అస్సాంలో గవర్నమెంట్ ఆఫీస్లో మహాత్మా గాంధీ బొమ్మ పెడితే పక్కన భూపేన్ హజారికా బొమ్మ పెడతారు. అంత వాల్యూ ఇస్తారు భూపేన్ హజారికాకి. ఇన్ అస్సాం ఈ సింగర్, ఈజ్ మ్యూజిక్ డైరెక్టర్, ఈజ్ రైటర్, లిరికిస్ట్. అలా గద్దరానికి అంత వాల్యూ ఇచ్చింది ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్. ఇవ్వాలి, ఇచ్చినందుకు నిజంగా సెల్యూట్.